ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు కోసం మరో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ దీనికి నేతృత్వం వహిస్తారు. దర్యాప్తు బృందంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, సిద్దిపేట సిపి విజయ్ కుమార్, మాదాపూర్ డీసీపీ రితిరాజ్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ రవీందర్ రెడ్డి, రాజేంద్రనగర్ డీసీపీ కేఎస్ రావు, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి, టీజీఎన్బీ డీఎస్పీ శ్రీధర్, హెచ్ఎంఆర్ఎల్ డీఎస్పీ నాగేందర్ రావును నియమిస్తూ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు కోసం మరో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు పైన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అయితే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ నేతృత్వంలో ఈ సిట్టు పనిచేయబోతుంది. అయితే గతంలో ఒక సిట్టు వేయడం జరిగింది. ఆ సిట్టు అప్పుడు ఏదైతే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తన కింద ఉన్న డీసీపీ వెజోన్ అయిన విజయ్ కుమార్, తర్వాత ఏసీపీ వెంకటగిరితో కలిపి ఒక చిన్న సిట్టు వేయడం జరిగింది. అయితే అది పూర్తిగా ఇప్పుడు సిపి వేసిన సిట్ అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు అధికారికంగా ఒక సిట్టు వేయడం జరిగింది. ఈ అధికారికంగా వేసిన సిట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ నేతృత్వంలో ఈ సిట్టు పనిచేయబోతుంది. అయితే ఈ సిట్టు ఇప్పటికీ ఈ విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా విచారణ సంబంధించిన పూర్తి స్థాయిలో ఛార్జ్ షీట్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుందని వాళ్ళు పేర్కొనడం జరిగింది. అయితే ఇందులో సుశిక్షితులైన ఒక 5 ఐపీఎస్ అధికారులు కూడా ఇందులో పెట్టడం జరిగింది. అంబర్ కిషోర్ ఝా, ఎస్ఎం విజయ్ కుమార్, రితిరాజ్, నారాయణ రెడ్డితో పాటుగా దాదాపు చాలా ఏళ్ల పాటు చాలా కాలం పాటు అటు ఎస్ఐబీలో పనిచేసిన కేఎస్ రావు కావచ్చు, వెంకటగిరి వీళ్ళతో కూడా ఈ సీట్ లో భాగస్వామ్యం చేశారు. దీంతో పాటుగా శ్రీధర్ కావచ్చు, నాగేందర్ రావు వీళ్ళందరూ కూడా ఎక్స్పర్ట్స్, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. తర్వాత ఎస్ఐబీలో పనిచేసిన అనుభవం ఉన్నది. దాంతో పాటుగా విజయ్ కుమార్ అప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైనప్పుడు విజయ్ కుమార్ వెస్ట్ జోన్ డీసీపీగా పన్నాడు. ఆయనే దాదాపు 6 నెలల పాటు ఈ కేసు పైన విచారణ చేయడం జరిగింది. వీళ్ళందరితో కలిపి పూర్తిగా సిట్ ని ఏర్పాటు చేస్తూ అప్పుడు డీజీపీ ఇప్పుడు ప్రస్తుతం శివధర్ రెడ్డి దీనికి సంబంధించి అధికారిక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే సిట్ సంబంధించి సజ్జనార్ నేతృత్వం వహించబోతున్నాడు. దీంట్లో పూర్తి స్థాయిలో కూడా ఛార్జ్ షీట్ ను త్వరలోనే దాఖలు చేసేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు చూసినట్లయితే ఇందుకు కీలక పరిణామం చెప్పవచ్చు. మరోవైపు కస్టోడియల్ ఎంక్వైరీలో మరోవైపు ఎస్ఐబి మాజీ చీఫ్ అయిన ప్రభాకర్ ప్రస్తుతానికి కస్టోడియల్ ఎంక్వైరీలో ఉన్నాడు. రేపు సంబంధించిన విచారణ సుప్రీంకోర్టులో ఉండబోతుంది. రేపు సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూడాల్సింది. అయితే కస్టోడియల్ ఎంక్వైరీ మరొక 1 రోజుల పాటు పొడిగించాలని చెప్పి ఇప్పటికీ అటు హైదరాబాద్ పోలీసులు కోరబోతున్నారు. ఫర్దర్ గా ఏం చేస్తుంది సుప్రీంకోర్టు దాని ప్రకారం ముందుకు వెళ్లే అవకాశం ఉంది. కానీ ఇప్పుడైతే సిట్ వేశారు కాబట్టి ఫర్దర్ గా ఎలాంటి విచారణ ముగిస్తుందో ఎలా ముందుకు చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.